హాయ్ అండి, వెల్కమ్ టు రాయల్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? ఇక దసరా హాలిడేస్ ఇచ్చేసారు. స్కూల్ పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడు స్నాక్స్ అని గొడవ పెడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ. ముందుగా గోధుమ పిండిని ఒక కప్పు తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా కారం వేసుకుని దాంట్లో కొంచెం వామ్ కూడా వేసుకోవాలి. కారం కావాలంటే మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, మీకు లాస్ట్లో పరిచయం చేస్తాను, అప్పుడు దాకా చూస్తూ ఉండండి. అలాగే కొంచెం నీళ్లు పోసుకుని దాన్ని కూడా మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేటట్టుగా కలుపుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం మెత్తపడుతుంది. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని పెద్ద పెద్ద ఉండలుగా చేసుకుని మనం చపాతీ చేసుకునే విధంగానే దీన్ని కూడా చేసుకోవాలి. ముందు చపాతీ పీట పైన కొంచెం గోధుమ పిండి చల్లుకుంటే ఆ చపాతీ కింద అంటుకోకుండా మనం చిప్స్ కట్ చేసుకున్నప్పుడు సులువుగా వస్తుంది. మొత్తం పీటకి సరిపడినంత సైజు ఈ విధంగా చేసేసుకోండి. కొంచెం పెద్ద పీట ఉంటే పెద్ద సైజు చేసుకోవచ్చు. పెద్ద సైజు చేసుకుంటే మనకి ఎక్కువ చిప్స్ వస్తుంటాయి. తర్వాత ఇలా చాక్తో కానీ లేదంటే మనకి పిజ్జా కట్టర్ ఉంటుంది, దాంతో అయినా సరే కట్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా నిలువుగా కట్ చేసుకుని తర్వాత డయాగ్నల్ షేప్లో కట్ చేసుకుంటే మనకి చిప్స్ డైమండ్ షేప్లో వస్తుంటాయి. అలాగే ఈ చిప్స్ని మైదా పిండితో కూడా ట్రై చేయండి. మైదా పిండితో చేస్తే కొంచెం శుతిమెత్తగా ఉంటాయి. గోధుమ పిండి అయితే కరకరలాడుతూ ఉంటాయి. ఇక చూసారా, ఈ విధంగా డయాగ్నల్గా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి ఆ చిప్స్ అన్నీ కూడా ఒక డైమండ్ షేప్లో వస్తాయి, చూడడానికి బాగుంటుంది. చూసారా, ఈ విధంగా డైమండ్ షేప్లోకి వచ్చిన ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వీటిని ఒక్కొక్కటిగా మొత్తం కళాయి అంతా నిండేంత వరకు వేసుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో వామ్ వేయడానికి కారణం కూడా చిన్నపిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంది. ఈ విధంగా చిప్స్ అన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుని తర్వాత అపకంటే ఆ చిల్లీలు గడ్డ కనిపిస్తుంది చూసారా, దాన్ని అపక అంటారు. అపకతో బయటికి తీసుకుని తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చిన్నపిల్లలు టీవీ చూస్తున్నప్పుడు ఒక ప్లేట్లో వేసి పక్కన పెడితే కరకరలాడిస్తారు. ఇందాక మీకు చెప్పాను కదా పాపను ఇంట్రొడ్యూస్ చేస్తానని. ఇదిగో స్నిగ్ధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.